తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానమునందు శరన్నవరాత్రుల్లో భాగంగా ద్వితీయ దివసమైనటువంటి అనగా రెండో రోజైనటువంటి ఈ రోజున అమ్మవారికి గాయత్రి పరదేవత అలంకారాన్ని చేయడం జరిగింది. సకల వేదాలకి అన్ని కూడా ప్రతిరూపమైనటువంటి సకల విద్యలకి అన్నిటి కూడా ప్రసాదించేటువంటి తల్లిగా గాయత్రి పరదేవత యొక్క అనుగ్రహం కోసంగా ఇవాళ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు మనందరికీ కూడా గాయత్రి పరదేవత యొక్క రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. మరి విద్య కావాల్సినటువంటి వారు మనం ధర్మ కార్యాలన్నింటినీ కూడా ఆచరించాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అలాగే మంచి విద్యని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ఈ గాయత్రి పరదేవత యొక్క రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే మంచి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంది అమ్మవారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారు నవరాత్రుల్లో రెండవ రోజైనటువంటి ఈ రోజున అమ్మవారు గాయత్రి రూపంలో ఉండడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క గాయత్రి పరదేవత యొక్క రూపంలో ఉండేటువంటి పరమేశ్వరిని చెంగాళమ్మ పరమేశ్వరి దేవిని అందరూ కూడా దర్శించుకొని ఉత్తరోత్తర జరగబోయేటువంటి అలంకారాల్లో కూడా ప్రతినిత్యం కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.